వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో బస్టాండ్ సమీపాన శుక్రవారం అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నా క్యాంటీన్ పునఃప్రారంభంలో పాల్గొని రిబ్బన్ కట్ చేశారు. గత ప్రభుత్వంలో చేయలేనిది ఈ ప్రభుత్వంలో మేము చేసి చూపించామని, ఇక్కడ ఎవరైనా వచ్చి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం తేడా లేకుండా భోజనం చేయొచ్చని గౌతు శిరీష అన్నారు. ఈ అన్నా క్యాంటీన్ హరే కృష్ణ మొమెంటో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహణ జరుగుతుందని చెప్పారు. పేదలకు ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ శుక్రవారం ప్రారంభించినందుకు ఆనందదాయకంగా ఉందని, వచ్చిన 100 రోజుల కాలంలోనే ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష ధన్యవాదాలు తెలిపారు. అన్నదానం నిన్న అని కబుర్లు చెప్పేవాళ్ళు కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పేదలకి చేయాల్సిన ప్రతి సంక్షేమ పథకాల మీద ఎంత శ్రద్ధ పెట్టి పేదలకు అందిస్తుందో దానికి ఇంకొక ఉదాహరణ ఈరోజు అన్నా క్యాంటీన్లు. పేదలకి 3 పూటల ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం 5 రూపాయలకి అందించాలని ఒక మంచి ఉద్దేశంతో, ఇదేమీ గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఇచ్చిన ఎన్నికల హామీ కాదు. కానీ అనుక్షణం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు ఏ విధంగా సహకరించగలం, వాళ్ళకి సహాయపడగలమన్న ఆలోచనలో వచ్చిందే అన్నా క్యాంటీన్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 100 రోజుల లోపల ఆయన అమలు చేస్తున్న హామీలు ప్రతిదీ కూడా పేదలకు సంబంధించిందే. ఈ రోజు కూడా కొంతమంది విమర్శలు చేయొచ్చు, 5 రూపాయలు కూడా ఎందుకు పెట్టాలని. ఈ రోజు ఇక్కడ నడుపుతున్న బిల్డింగ్ గానీ, మెయింటెనెన్స్ గానీ, ఇక్కడున్న వర్కర్స్ ఖర్చుగా మినిమం పెట్టారు తప్పితే ఉచితంగా పెట్టడానికి ఎటువంటి వెనక ఆలోచన లేదు. ఈ రోజు 5 రూపాయలకి 3 ఇడ్లీలతో పాటు అదే 5 రూపాయలకి 3 పూరీలు, కూర అందించడం, అలాగే మధ్యాహ్నం పూట అదే 5 రూపాయలకి అన్నము, పప్పు, కూర విత్ పచ్చడి, పెరుగుతో పాటు అందించడం అన్నది ఎంత కమిట్మెంట్ తో తెలుగుదేశం పార్టీ గాని, తెలుగుదేశం ప్రభుత్వం గాని పేదల గురించి ఈ రోజు అన్ని రకాల పథకాలు తెస్తుందో అందరూ గుర్తుపెట్టుకోవాలి. మరొక్క మాట, ఈ రోజు అన్నా క్యాంటీన్ల గురించి కానీ, గతంలో తెలుగుదేశం పార్టీ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడిన వైసీపీ నాయకులు కూడా మీరు కావాలనుకుంటే ఇక్కడ వచ్చి 5 రూపాయలు ఇచ్చి తినొచ్చండి, మాకు అలాంటి భేదాలేం లేవు. ఏ నోటితో టీడీపీని తిట్టారో ఆ నోటితో ఈ రోజు టీడీపీ పెడుతున్న అన్నా క్యాంటీన్లకు మీరు కూడా వచ్చి ఫోన్ చేయొచ్చని మేము ఆహ్వానం పలుకుతూ ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజు మా అందరి ద్వారా చేయించి, నిజంగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలుగా, నాయకులుగా ఉన్నందుకు మేము గర్వపడేలా అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి పేదలందరి తరఫున వాళ్ళందరి తాలూకు ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పరిధిలో గల స్వర్గీయ సర్దార్ గౌతు లచ్చన్న 115వ జయంతి సందర్భంగా పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేశారు. దివ్యాంగులు ఎందులోనూ తీసిపోరని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో గల గ్రీవెన్స్ హాల్ నందు విభిన్న ప్రతిభావంతుల వినతుల స్వీకరణ స్వాభిమాన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో వివిధ పనులపై కలెక్టరేట్ కు వస్తున్న దివ్యాంగుల కోసం ర్యాంపును రత్నాల శ్రీనివాసరావు, మల్లారెడ్డి భాస్కర్ రావు దివ్యాంగుల సంఘ సభ్యులతో జిల్లా కలెక్టర్ రిబ్బన్ కట్ చేయించి ర్యాంపును ప్రారంభించారు. కార్యక్రమం వద్ద శ్రీకాకుళం మండలానికి చెందిన మట్ట నీలం యాదవ్ దివ్యాంగుల జిల్లా అధ్యక్షులతో జిల్లా కలెక్టర్ మాట్లాడగా, జిల్లాకి అందుల పాఠశాల, దివ్యాంగులకు జిల్లా ప్రధాన కేంద్రంలో హోం కావాలని కోరగా అందుకు చర్యలు చేపడతామని కలెక్టర్ అన్నారు. మందస మండలం సొండిపూడి గ్రామానికి చెందిన వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి భాస్కర్ రావు మాట్లాడుతూ, మాకు ఒక ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలని, అలాగే కలెక్టర్ కార్యాలయానికి వివిధ పనులపై రావడం జరుగుతుందని, అయితే పైకి రావడానికి లిఫ్ట్ ఉన్నా లిఫ్ట్ వరకు చేరడానికి ర్యాంప్ లేదని కోరిన వెంటనే ర్యాంపు కట్టించి మా చేతే ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కి కృతజ్ఞతలు తెలిపారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన రత్నాల శ్రీనివాసరావు దివ్యాంగుల అధ్యక్షులు మాట్లాడుతూ, నిజమైన వికలాంగులకు న్యాయం చేయాలని కలెక్టర్ ని కోరారు. ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పాత బస్టాండ్ సమీపంలో గల ప్రభుత్వ మద్యం దుకాణంలో ఆగస్టు 14 రాత్రి చోరీ జరిగింది. మద్యం దుకాణం క్లోజ్ చేసినప్పుడు కౌంటర్లో ఉన్న నగదు 2,14,500 రూపాయలు. ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మద్యం దుకాణం బంద్ కావడంతో శుక్రవారం దుకాణం తెరిచే సమయానికి కౌంటర్లో ఉన్న నగదు కేవలం 6,500 రూపాయలు మాత్రమే. ప్రభుత్వ మద్యం దుకాణం వెనుక భాగం నుండి తాళాలు పగలగొట్టి దుండగులు లోపలికి చొరబడి 2,08,000 రూపాయలు చోరీ చేశారు. శ్రీకాకుళం నుండి పలాస నుండి క్లూస్ టీం చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న కాశీబుగ్గ పోలీసులు.
విద్యార్థులు ఇష్టపడి చదువుకోవాలని ఎన్ఎస్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు దుద్ది శ్రీనివాసరావు కోరారు. ప్రతి విద్యార్థి కుటుంబ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకోవాలని ఎన్ఎస్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు దుద్ది శ్రీనివాసరావు విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం కవిటి మండలం బోరువంక గ్రామంలో వివేకానంద ట్యుటోరియల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో దుద్ది శ్రీనివాసరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణ, పట్టుదల, ఏకాగ్రత్వంతో చదువుకోవాలని సూచించారు. గత కొన్నాళ్లుగా ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్న విద్యార్థులకు ఇటువంటి ఫీజులను ఆశించకుండా ఉచితంగా ప్రైవేటు చెప్తున్న వివేకానంద ట్యుటోరియల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇదివరకే విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేస్తూ గత ఏడాది 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మంచి ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు ప్రైజ్ మనీతో పాటుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రతినిధులు పలువురు మాట్లాడుతూ తమ గ్రామంలో విద్యార్థులకు బాసటగా గ్రామ సేవలో ప్రముఖ పాత్ర వహిస్తున్న వివేకానంద ట్యుటోరియల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ట్యుటోరియల్లో నెలకొన్న పలు సమస్యలను పరిశీలించేందుకు ఆర్థిక సహకారాలు అందించాలని దుద్ది శ్రీనివాసరావును కోరగా ఆయన స్పందిస్తూ నిరుపేద విద్యార్థులకు విద్యాపరంగా, ఆర్థికంగా ఏ సమస్య ఉన్నా తాను పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, ఎన్ఎస్ సేవా ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో సర్దార్ గౌతు లచ్చన్న 115వ జయంతి వేడుకలు. సర్దార్ గౌతు లచ్చన్న జీవితం ఎంతో ఆదర్శమని, అటువంటి మహానుభావుడు మన జిల్లాకు చెందిన వ్యక్తి కావడం మన అందరికీ గర్వకారణమని ఎచ్చెళ్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో గౌతు లచ్చన్న 115వ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, గౌతు శిరీష, కోన రవికుమార్, టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు కలమట వెంకటరమణతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఈఆర్ మాట్లాడుతూ సర్దార్ అనే బిరుదు దేశంలో ఇద్దరికే ఉంది. ఒకరు సర్దార్ వల్లభాయ్ పటేల్, రెండో వ్యక్తి మన జిల్లాకు చెందిన లచ్చన్న కావడం గమనార్హమని అన్నారు. ప్రధానంగా మద్రాస్ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు లచ్చన్న ఆస్తులు పంపకంలో ఆంధ్రప్రదేశ్ కు ఎంతో న్యాయం చేశారని వివరించారు. సర్దార్ అనే పేరు దేశంలో ఇద్దరికే ఉంది. సర్దార్ గౌతు లచ్చన్న గారి అంటే నేను ఇక్కడ డిగ్రీ చదువుకున్నప్పుడు ఆయన కోసం చెప్తూ ఉంటే మాకు కాస్త రోమాలు ఎక్కబడిచేవి. స్వాతంత్ర సమరయోధుడిగా ఫిట్ ఇండియా ఉద్యమంలో గాని, ఉప్పు సత్యాగ్రహాల్లో గాని ఆయన జైలుకి వెళ్లిన విషయాలన్నీ చెప్తుంటే, చరిత్ర చెప్తుంటే మాకు చాలా ఉత్సాహంగా ఉండేది ఇక్కడ చదువుతున్నప్పుడు. అటువంటి మహానాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉండేది సర్దార్ అని పిలుస్తారు. మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ కి చెందిన మన సర్దార్ గౌతు లచ్చన్న గారికి మళ్ళీ ఆ పేరు ఉందో తప్పించి దేశంలో ఇంకొకరికి సర్దార్ అని పేరు లేదు. అటువంటి మహానాయకుడు జీవితాంతం కూడా బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి, రైతు ఉద్యమాలు చేసి, రాజకీయంగా ఆయన ఎన్నో గొప్ప సంచలనాలు చేసిన మహానాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న గారు. మెడ్రాస్ నుంచి ఆంధ్ర విడిపోయినప్పుడు ఆయన ముఖ్య పాత్ర వహించి రావాల్సిన, మెడ్రాస్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఆస్తుల పంపకంలో కూడా ఆయన ముఖ్య పాత్ర పోషించడం. వెంకటరామారెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారి సమయంలో కూడా మంత్రిగా వ్యవహరించి ఆయన గొప్పతనం తెలియని వ్యక్తులు లేరు. ఆయన గొప్పతనాన్ని, ఆయన ఆశయాల్ని, దేశం కోసం, ఆయన రాష్ట్రం కోసం ఆయన పడిన బాధని అన్ని గుర్తుంచుకొని మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన 2 జిల్లాలకి అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ అయినటువంటి తోటపల్లి ప్రాజెక్టుకి సర్దార్ గౌతు లచ్చన్న ప్రాజెక్ట్ అని చెప్పి నామకరణం చేశారంటే తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానం, ఆయనకు ఇచ్చినటువంటి విలువ ఎంత గొప్పదో తెలుస్తుంది. మాకు ప్రతినిత్యం తోటపల్లి కాలు చుట్టే తిరుగుతుంటాం మేము మా నియోజకవర్గంలో. ప్రధానంగా తోటపల్లి ప్రాజెక్టుకు సర్దార్ గౌతు లచ్చన్న పేరు అప్పట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం గుర్తు చేశారు. అదేవిధంగా ఆ మహానుభావుని చరిత్రను భావితరాలు తెలుసుకునేందుకు పాఠ్యాంశంలో పొందుపరచాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన కూటమి నాయకులు పాల్గొన్నారు. కోడబొమ్మాళి మండలం నిమ్మాడలో ఎస్సీ కాలనీలో వైద్య ఆరోగ్య సిబ్బంది గురువారం పారిశుధ్య పనులు చేపట్టారు.
కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో గ్రామ సర్పంచ్ కింజరాపు సురేష్ సమక్షంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి పల్లి వెంకటేష్ ఆధ్వర్యనందు జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బంది గురువారం పారిశుధ్య పనులు చేపట్టారు. మంగళవారం డెంగ్యూ వ్యాధి లక్షణాలతో ఎస్సీ కాలనీకి చెందిన పీజీ విద్యార్థిని కొంచాడ నీలమ్మ ఇటీవల మృతి చెందగా దానిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించగా జిల్లా అధికార యంత్రాంగం స్పందించి హుటాహుటిన చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటా తిరిగి వీధుల్లో దోమల నివారణకు కాలువలను ఫ్యాగింగ్ యంత్రాలతో పారిశుధ్య చర్యలు చేపట్టారు. అంతేకాకుండా కాలువలు బావుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లి క్లోరినేషన్ చేశారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి పివి సత్యనారాయణ, మలేరియా సబ్ యూనిట్ అధికారి కూరమనాయకులు, సూపర్వైజర్ రమణ, నిమ్మాడ పీహెచ్సీ వైద్యాధికారి జి సురేష్ తదితరులు పాల్గొన్నారు. పేదవాళ్లకు అన్నం పెట్టే మహత్తర అద్భుతమైన కార్యక్రమం అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. పేదవారికి అన్నం పెట్టి వారి ఆకలి తీర్చే మహత్తర అద్భుతమైన కార్యక్రమమే అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ప్రకాశం పార్క్ సమీపంలో ఈ 2 చోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుతో కలిసి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రారంభించారు. అలాగే మున్సిపల్ స్టేడియం వద్ద ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను 2019 వరకు రాష్ట్రంలో విజయవంతంగా నిర్వహించారని తెలిపారు. భారతదేశంలోనే మంచి పేరు ఉన్న పథకం ఏదైనా ఉందంటే అది అన్నా క్యాంటీనేనని పేర్కొన్నారు. పేదవారికి అన్నం పెట్టే బృహత్తర కార్యక్రమం అన్నా క్యాంటీన్లు నడపడం అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఎంతో ఇష్టమని తెలిపారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణను చంద్రబాబు నాయుడు ఆలోచనలకు తగ్గట్టుగా నిర్వహించి మంచి పేరు తీసుకురావాలని అప్పలనాయుడు సూచించారు. ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పునఃప్రారంభించబడిన అన్నా క్యాంటీన్లు. అన్నదానం మహాదానం, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం ప్రధానమనే నేపథ్యంలో పేదవానికి పట్టెడు అన్నం పెట్టాలనే ఆలోచనతో అలనాడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను కొన్ని దుష్టశక్తుల నీచపు ఆలోచనలతో గత ప్రభుత్వంలోని 5 సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్లు మూతపడి ఉన్న సంగతి తెలిసినదే. అయితే శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ 488 రోజులుగా దిగ్విజయంగా అన్నా క్యాంటీన్లను నడిపారు. ఇప్పుడు వాటిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పునఃప్రారంభించారు. అన్నా క్యాంటీన్ ను శుక్రవారం రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరియు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం పట్టణంలోని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచుల సంఘ ఆర్గనైజేషన్ సెక్రటరీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నెటి వెంకట భానోజీనాయుడు పాల్గొన్నారు. పాతపట్నం మండలంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఎమ్మెల్యే ఎంజీఆర్ ఆర్థిక సహాయాన్ని అందించారు. 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాతపట్నం మండలంలో గల పెద్దసీది, రొంపివలస, కొరసవాడ, రౌతలక్ష్మీపురం, పాతపట్నం గురుకుల పాఠశాల, ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల తదితర ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి క్రీడాకారులకు 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఆయన పతాక ఆవిష్కరణ కావించారు. అలాగే గత 10 సంవత్సరాలుగా పాఠశాలల అభివృద్ధికి ఆర్థిక సహాయం చేస్తున్నానని, ఎమ్మెల్యేను అయినప్పటికీ సొంత నిధులతో సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తానని ఎంజీఆర్ తెలిపారు. పౌరులంతా దేశభక్తి, జాతీయ భావంతో మెలిగి భారతదేశ సమగ్ర సౌభ్రాతృత్వాన్ని చాటాలని శాసనసభ్యులు మామిడి గోవిందరావు కోరారు. పాతపట్నం క్యాంపు కార్యాలయంతో పాటు పాతపట్నం మేజర్ పంచాయతీ కార్యాలయం, ఎంపీడీఓ ఆఫీస్, వెటర్నరీ హాస్పిటల్, తహసీల్దార్ ఆఫీస్, ఏపీ బాలయోగి గురుకుల పాఠశాల, ఏపీ మోడల్ డిగ్రీ కాలేజీల్లో గురువారం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యాలయ ఆవరణలోని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే విద్యార్థులకు పుస్తకాలతో పాటు పెన్నులు, పెన్సిల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో స్వతంత్ర సమరయోధుల త్యాగఫలమే ఈ స్వతంత్రమని పేర్కొన్నారు. దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకోవటమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. అహింసా మార్గంలో నడిచి గాంధీ మహాత్ముడు దేశానికి స్వతంత్రాన్ని తీసుకువచ్చారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పైల బాబ్జీతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఆదిత్యునికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. శ్రావణ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. తేదీ 16/8/2024 శ్రావణ శుక్రవారం ఉదయం 8 గంటలకు కళ్యాణాన్ని ప్రారంభించారు. వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. గౌతులచ్చన్న జయంతి సందర్భంగా విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేసిన దుద్ది శ్రీనివాసరావు. సేవాభావమే జిల్లా శ్రీశైన సంఘం లక్ష్యమని సోంపేటకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ ఆనింగి రామకృష్ణ, ఎన్ఎస్ ఫౌండేషన్ అధినేత దుద్ది శ్రీనివాసరావులు అన్నారు. సర్దార్ గౌతులచ్చన్న జయంతిని పురస్కరించుకుని జిల్లా శ్రీశైన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సోంపేటలో గల ఆ సంఘ భవనంలో విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైద్యులు రామకృష్ణ మాట్లాడుతూ జిల్లా శ్రీశైన సంఘం ఆధ్వర్యంలో ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, అందులో భాగంగా శుక్రవారం తమ సంఘ పరిధిలో గల 75 గ్రామాల్లో ఉన్న శ్రీశైన విద్యా కుసుమాలలో ఇటీవల 10వ తరగతిలో 500 పైబడి మార్కులు సాధించిన సుమారు 60 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలతో పాటు మెమోంటో, ప్రశంసాపత్రాలు అందజేయడం నిజంగా మంచి కార్యక్రమని అన్నారు. ఎన్ఎస్ ఫౌండేషన్ అధినేత దుద్ది శ్రీనివాసరావు మాట్లాడుతూ నేటి విద్యార్థులు ఉన్నత విద్యపై దృష్టి సాధించి ఉజ్వల భవిష్యత్తుకు చేరుకోవాలని ఆకాంక్షించారు. తన ఫౌండేషన్ ద్వారా నిరుపేద విద్యార్థులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. సంఘ సభ్యులు బీన ఆనంద్, పొందూరు తిరుపతిరావు తదితరులు మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి తామెప్పుడూ వెన్నంటే ఉంటామని, సంఘం ఆధ్వర్యంలో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలకు సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. అనంతరం 60 మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఉపకార వేతనాలతో పాటు మెమోంటోలు, ప్రశంసాపత్రాలు పంపిణీ చేశారు. సంఘ అధ్యక్షులు లోట్ల దీనబంధు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కార్యదర్శి రాము, కోశాధికారి దానయ్యతో పాటు సోంపేట ఎంపీటీసీలు కామేశ్, బొమ్మిడి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.